హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ల్యాండ్. బిఫోర్ క్లాస్లో మనం వర్షానికి సంబంధించిన కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేవి నేర్చుకున్నాం కదండి. సో ఈరోజు క్లాస్లో కూడా మనం వర్షానికి సంబంధించిన మరిన్ని సెంటెన్సెస్ అనేవి నేర్చుకుందామండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము. కానీ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు కనుక ఈ వీడియో బాగా యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో లెట్స్ స్టార్ట్ వీడియో. ఫస్ట్ వన్, ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈదురు గాలులు వీస్తున్నాయి అని అంటూ ఉంటాం కదండి. దానిని గస్టీ విండ్స్ ఆర్ బ్లోయింగ్. గస్టీ విండ్స్ ఆర్ బ్లోయింగ్. గస్టీ విండ్స్ అంటే ఈదురు గాలులు, బ్లోయింగ్ అంటే వీయడం లేదా వీస్తున్నాయి. సో గస్టీ విండ్స్ ఆర్ బ్లోయింగ్, ఈదురు గాలులు వీస్తున్నాయి. నెక్స్ట్ వన్, కొద్దిగా చినుకులు పడుతున్నాయి. కొద్దిగా చినుకులు పడుతున్నాయి. ఇట్స్ జస్ట్ స్పిట్టింగ్. ఇట్స్ జస్ట్ స్పిట్టింగ్. స్పిట్టింగ్ అంటే చినుకులు. సో ఇట్స్ జస్ట్ స్పిట్టింగ్, కొద్దిగా చినుకులు పడుతున్నాయి. బయట జల్లులు పడుతున్నాయి. బయట కొద్దిగా జల్లులు పడుతున్నాయి అని అంటూ ఉంటాం కదండి. దానిని ఇట్స్ డ్రెజలింగ్ అవుట్ సైడ్. ఇట్స్ డ్రెజలింగ్ అవుట్ సైడ్. డ్రెజలింగ్ అంటే జల్లులు, అవుట్ సైడ్ అంటే బయట. సో ఇట్స్ డ్రెజలింగ్ అవుట్ సైడ్, బయట జల్లులు పడుతున్నాయి. నెక్స్ట్ వన్, గత 4 గంటలుగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. గత 4 గంటలుగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. దానిని దెర్ హ్యాస్ బీన్ ఏ కంటిన్యూస్ డౌన్పోర్ ఫర్ ది పాస్ట్ 4 అవర్స్. దెర్ హ్యాస్ బీన్ ఏ కంటిన్యూస్ డౌన్పోర్ అంటే కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. ఫర్ ది పాస్ట్ 4 అవర్స్, 4 గంటల క్రితం నుండి. డౌన్పోర్ అంటే కుండపోత వర్షం అని అర్థం. సో దెర్ హ్యాస్ బీన్ ఏ కంటిన్యూస్ డౌన్పోర్ ఫర్ ది పాస్ట్ 4 అవర్స్. నెక్స్ట్ వన్, గొడుగు తీసుకెళ్ళండి, ఈరోజు వర్షం పడవచ్చు. లేదా గొడుగు తీసుకెళ్ళి ఈరోజు వర్షం పడవచ్చు అని అంటూ ఉంటాం కదండి. దాన్ని టేక్ అంబ్రెల్లా, ఇట్ మే రైన్ టుడే. టేక్ అంబ్రెల్లా అంటే గొడుగు తీసుకెళ్ళు. ఇట్ మే రైన్ టుడే. మే అంటే పడవచ్చు, ఉండొచ్చు, చెయ్యొచ్చు, లైక్ దిస్ ఇలాంటి మీనింగ్స్ వస్తాయండి. సో ఇట్ మే రైన్ టుడే అంటే ఈరోజు వర్షం పడవచ్చు. నెక్స్ట్ వన్, నేను తడిసిపోయాను. నేను తడిసిపోయాను. ఐఎమ్ సోక్డ్ లేదా ఐఎమ్ డ్రెంచ్డ్. డ్రెంచ్డ్ అన్న తడిసిపోవడమే, సోక్డ్ అన్న తడిసిపోవడమే. సో ఐఎమ్ సోక్డ్, నేను తడిసిపోయాను. వర్షం వల్ల బట్టలు తడిసిపోయాయి. వర్షం వల్ల నా బట్టలు బాగా తడిసిపోయాయి. మై క్లాత్స్ గాట్ వెట్ బికాస్ ఆఫ్ రైన్. మై క్లాత్స్ గాట్ వెట్. వెట్ అంటే తడిగా ఉండడం. బికాస్ ఆఫ్ రైన్, వర్షం వలన. బికాస్ అంటే వర్షం వలన, వలన లేదా ఎందుకంటే. సో మై క్లాత్స్ గాట్ వెట్ బికాస్ ఆఫ్ రైన్. ఎక్కడో తుఫాను కారణంగా ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడో తుఫాను వల్ల ఇక్కడ బాగా వర్షాలు కురుస్తున్నాయి అని అంటూ ఉంటాం కదండి. దానిని ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ హియర్ డ్యూ టు ఏ స్టోమ్ సమ్వేర్. ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ హియర్. హెవీలీ అంటే ఎక్కువగా, హియర్ అంటే ఇక్కడ. ఇక్కడ బాగా వర్షాలు పడుతున్నాయి. డ్యూ అంటే వల్ల. డ్యూ టు ఏ స్టోమ్ సమ్వేర్. స్టోమ్ అంటే తుఫాను, సమ్వేర్ అంటే ఎక్కడో. ఎక్కడో తుఫాను వల్ల ఇక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ హియర్ డ్యూ టు ఏ స్టోమ్ సమ్వేర్. వర్షం కురవడంతో అంతా బురదగా ఉంది. వర్షం రావడం వల్ల అంతా బురద అయిపోయింది అని అంటూ ఉంటాం కదండి. దానిని ఇట్ ఆల్ గాట్ వెరీ మడ్డీ యాజ్ ఇట్ కెప్ట్ రైనింగ్. ఇట్ ఆల్ గాట్ వెరీ మడ్డీ అంటే చాలా బురదగా ఉంది. యాజ్ ఇట్ కెప్ట్ రైనింగ్, వర్షం కురవడం వలన. సో ఇట్ ఆల్ గాట్ వెరీ మడ్డీ యాజ్ ఇట్ కెప్ట్ రైనింగ్. మడ్డీ అంటే బురద. వర్షం కురవడం వల్ల అంతా బురదగా ఉంది. రాత్రి నుంచి నేల తడిగా ఉండటంతో చాలా జారుడుగా ఉంది. నైట్ నుంచి నేల చాలా తడిగా ఉండడం వల్ల బాగా జారుతుంది అని అంటూ ఉంటాం కదండి. దానిని ద ఫ్లోర్ వాజ్ వెరీ స్లిప్పరీ యాజ్ ఇట్ వాజ్ వెట్ ఫ్రమ్ ది నైట్. ద ఫ్లోర్ వాజ్ వెరీ స్లిప్పరీ అంటే నేల బాగా జారుతుంది. యాజ్ ఇట్ వాజ్ వెట్ అంటే తడిగా ఉండడం వల్ల. ఫ్రమ్ ది నైట్ అంటే రాత్రి నుంచి. రాత్రి నుంచి నేల తడిగా ఉండడం వల్ల బాగా జారుతుంది. సో ద ఫ్లోర్ వాజ్ వెరీ స్లిప్పరీ యాజ్ ఇట్ వాజ్ వెట్ ఫ్రమ్ ది నైట్. నెక్స్ట్, మీరు జాగ్రత్తగా నడవకపోతే జారి పడతారు. మీరు జాగ్రత్తగా చూసి నడవకపోతే జారి పడతారు. దీనిని ఇఫ్ యూ డోంట్ స్టెప్ కేర్ఫుల్లీ యూ విల్ స్లిప్ అండ్ ఫాల్ డౌన్. ఇఫ్ యూ డోంట్ స్టెప్ కేర్ఫుల్లీ అంటే మీరు జాగ్రత్తగా నడవకపోతే, మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే. యూ విల్ స్లిప్ అంటే జారడం. అండ్ ఫాల్ డౌన్ అంటే కింద పడటం. సో ఇఫ్ యూ డోంట్ స్టెప్ కేర్ఫుల్లీ యూ విల్ స్లిప్ అండ్ ఫాల్ డౌన్. మీరు జాగ్రత్తగా నడవకపోతే కింద పడతారు.
నెక్స్ట్ వన్, ఇక్కడంతా ఇంత నాచు ఎలా వచ్చింది? ఇక్కడ ఇంత నాచు ఎలా వచ్చింది? హౌ డిడ్ దిస్ ఆల్ గెట్ సో మొసీ? హౌ డిడ్ దిస్ ఆల్ గెట్ సో మొసీ? మొసీ అంటే నాచు. సో ఇక్కడంతా ఇంత నాచు ఎలా వచ్చింది అని అడుగుతుంటాం కదండి. దానిని హౌ డిడ్ దిస్ ఆల్ గెట్ సో మెస్సీ? మొస్సీ అంటే నాచు, నాచు అని అర్థం. నెక్స్ట్ వన్, వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇక్కడంతా నాచు వచ్చింది. వారం రోజుల నుంచి వర్షాలు కురవడం వల్ల ఇక్కడ నాచు వచ్చింది అని చెప్తూ ఉంటాం కదండి. దానిని ఎవ్రీథింగ్ హియర్ ఈస్ మాసీ బికాస్ ఆఫ్ ది రైన్ దట్ హ్యాస్ బిన్ ఫాలింగ్ ఫర్ ఏ వీక్. ఎవ్రీథింగ్ హియర్ ఈస్ మాసీ, ఇక్కడంతా నాచుగా ఉండడం. బికాస్ ఆఫ్ ది రైన్, వర్షం వలన. దట్ హ్యాస్ బిన్ ఫాలింగ్ ఫర్ ఏ వీక్ అంటే ఒక వారం నుంచి వర్షాలు రావడం వల్ల ఇక్కడ నాచుగా ఉంది. ఎవ్రీథింగ్ హియర్ ఈస్ మాసీ బికాస్ ఆఫ్ ది రైన్ దట్ హ్యాస్ బిన్ ఫాలింగ్ ఫర్ ఏ వీక్. నెక్స్ట్ వన్, వరదల కారణంగా పలు ఇళ్ళు నీట మునగాయి. వరదల కారణంగా చాలా ఇల్లులు నీటిలో మునిగిపోయాయి. దానిని మెనీ హౌసెస్ వర్ సబ్మెర్జ్డ్ డ్యూ టు ఫ్లూడ్స్. మెనీ హౌసెస్ వర్ సబ్మెర్జ్డ్ అంటే చాలా ఇల్లులు మునిగిపోయాయి. సబ్మెర్జ్డ్ అంటే మునిగిపోయాయి. డ్యూ టు ఫ్లూడ్స్, ఫ్లూడ్స్ అంటే వరదలు అని అర్థం. వరదల వల్ల చాలా ఇల్లులు నీటి మునిగాయి. మెనీ హౌసెస్ వర్ సబ్మెర్జ్డ్ డ్యూ టు ఫ్లూడ్స్. ఈ వర్షం నన్ను ఏ పని చేయనివ్వడం లేదు. ఈ వర్షం వల్ల నేను ఏ పని చేయలేకపోతున్నాను. దిస్ రైన్ ఈజ్ నాట్ లెట్టింగ్ మీ డూ ఎనీ వర్క్. దిస్ రైన్ ఈజ్ నాట్ లెట్టింగ్ మీ, ఈ వర్షం నన్ను డూ ఎనీ వర్క్, అసలు ఏ పని చేయనివ్వడం లేదు. దిస్ రైన్ ఈజ్ నాట్ లెట్టింగ్ మీ డూ ఎనీ వర్క్, ఈ వర్షం వల్ల నేను ఏ పని చేయలేకపోతున్నాను, లేదా ఈ వర్షం నన్ను ఏ పని చేయనివ్వడం లేదు. దిస్ రైన్ ఈజ్ నాట్ లెట్టింగ్ మీ డూ ఎనీ వర్క్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ click on the bell icon. Thank you for supporting. Thank you so much.